ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్టిపుల్ ఫొటోస్ని ఒకే ఫోటోలో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ని ముందుగా మనం పిక్సార్ట్లోకి తీసుకోవాలి. ఈ పిక్సార్ట్లోకి తీసుకున్న తర్వాత ఫొటోస్ని అక్కడక్కడ పెట్టడం కోసం యాడ్ ఫోటో అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ వస్తాయి. మీకు మీ ఫోటోలు అంటే ఏవి పెట్టుకుంటున్నారో అవి ఒక 5 సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఏ ఫోటోని ఎక్కడ పెడితే ఫేస్ కనిపిస్తుందో, అంటే ఫోటో యొక్క హైలైట్స్ కనబడాలి. మనం ఎక్కడ సెట్ చేసినా కూడా ఫోటో యొక్క హైలైట్స్ ఏర్పడితేనే అక్కడ చూడడానికి మంచిగా ఉంటుంది. అందుకోసం మనం ఫొటోస్ యొక్క హైలైట్స్ కోసం మనం ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో అది చూసుకొని అక్కడక్కడ ఫొటోస్ పెట్టాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని తీసుకొని ఫుల్ హెచ్డి దానికి సంబంధించింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఏ ఫోటో యొక్క క్లారిటీ, మన అన్ని ఫొటోస్ యొక్క క్లారిటీ సేమ్ ఉండాలి. అంటే సేమ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ యొక్క క్లారిటీ, మన క్లారిటీ ఒకేలా ఉంటుంది, లేకపోతే బాగోదు. అందుకోసం ఈ అన్ని ఫోటోలని ఇలా సెట్ చేసుకున్న తర్వాత వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటోకు వెనుక ఉన్న ఫోటోల యొక్క అవిటి కనబడకూడదు. అవి కనబడితే మళ్ళీ చూడడానికి బాగోదు. కావున దానికోసం ఇలా చేసుకున్న తర్వాత ఎరేజర్లోకి వెళ్ళాలి. ఎరేజర్ చేసి మొత్తం అంటే ఫోటో పైన వస్తుంది కదా, దీన్ని మొత్తం రాకుండా మొత్తం తీసేయాలి. దీన్ని తీసేస్తే మనకు ఫోటో మీద ముందుగా ఉన్న ఫోటో కనబడకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కనబడుతున్న రైట్ బటన్ని ప్రెస్ చేస్తే అంటే ఈ ఫోటో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎడిట్ చేసిన ఫోటో తర్వాత సెకండ్, థర్డ్ ఫోటో అంటే ఏ ఫోటో పెడితే దానికి బాగుంటుందో అని చూసుకున్న తర్వాత మళ్ళీ క్రాప్స్గా కరెక్ట్ కట్ చేయాలి. ఫ్రెండ్స్, కరెక్ట్ కట్ చేస్తేనే ఫోటో చూడడానికి బాగుంటుంది. ఇలా మనం క్రాప్ ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పక్కన క్రాప్ దాన్ని క్లిక్ చేస్తే అంటే ఫోటోకు మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఫోటోకి మెయిన్ ముఖం కనబడేటట్లు ఫోటోకి ఇవన్నీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా సైజు వెనుకది కనబడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? వెనుక ఫోటో కనబడకూడదు. మన ఫోటో మనం ఏది సెట్ చేస్తున్నామో అదే కనబడాలి. దానికి తగ్గట్లుగా సెట్ చేసుకొని మళ్ళీ ఎరేజర్లోకి వెళ్తే మొత్తం ఎక్కడెక్కడ మళ్ళీ కనబడుతుందో అక్కడక్కడ క్లీన్గా తీరం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓకేనా? క్లీన్గా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనబడుతున్న రెడ్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఫోటో సేవ్ అవుతుంది. థర్డ్ ఫోటో మళ్ళీ ఫోర్త్ ఫోటో ఏది పెట్టాలి అని ఆలోచించి ఫోర్త్ ఫోటో కోసం ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని అక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాప్ కానీ ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే ముందుగానే చూసుకున్న తర్వాత ఇక్కడ దీనికి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పెట్టుకున్న తర్వాత మళ్ళా అక్కడ పక్కన కనిపిస్తున్న ఎరేజర్ బటన్ని క్లిక్ చేసి ఎక్కడెక్కడ మళ్ళీ ఎరేజ్ చేయాలో అక్కడక్కడ మళ్ళీ ఇట్లా ఎరేజ్ చేసుకుంటే అక్కడ ఫోటో చూడడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, పక్కన కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఎరేజర్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఫోర్త్ ఫోటోని కూడా ఎరేజ్ చేసుకోవాలి. ఈ ఎరేజ్ చేసుకున్న తర్వాత పైన కనబడుతున్న రెడ్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే అక్కడ సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ తప్పు పోయిందనుకో ప్రెస్ చేయగా రిజిస్టర్ అని ఉంటుంది. పక్కన రిజిస్టర్ ఒత్తి చేస్తే ఫోటో మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఈ ఎరేజర్ని కూడా ట్యాప్ చేస్తే
అంటే మనం మళ్ళీ నార్మల్లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఫోటో ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఫోటో కూడా ఓన్లీ ఫోటో ఇంత పెద్దగా ఉంది. దీన్ని ఎలా చేస్తే లాస్ట్ ఉన్న ఫోటో 5వ ఫోటో బాగుంటుందో అలా చేసుకొని ఓన్లీ మొహం కనబడేటట్లు చేసుకున్న తర్వాత క్రాప్ని కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ క్రాప్ కరెక్ట్ లేదు, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడ పక్కన జరుపుకొని మళ్ళీ సేవ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని వెనుకున్న ఫోటో కనబడకుండా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నార్మల్ సైజులో పెట్టుకొని ఎరేజ్ చేయాలి. మళ్ళీ ఫోటో మొత్తం ఎక్కడెక్కడ కనబడుతుందో ఇలా ఏ కార్డ్ యొక్క ఫోటో మొత్తం కనబడేలా మళ్ళీ ఈ వెనుకున్న ఫోటో మొత్తం క్లారిటీ వేస్ట్ కాకుండా తీరం చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చేసుకున్న తర్వాత పైన కనబడుతున్న రైట్ బటన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఫోటో 5th ఫోటో సేవ్ అవుతుంది. ఈ 5th ఫోటో సేవ్ అయినప్పుడు మనం లైట్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా కలర్ యాడ్ చేసుకోవడం కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ పైన కనబడుతున్న రెడ్ బటన్ని ప్రెస్ చేస్తే ఈ ఫోటో సేవ్ అయిపోతుంది. పైన కనబడుతున్న డౌన్లోడ్ సింబల్ని ప్రెస్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది.